ఛాంపియన్ నిర్మలా గార్మెంట్ పెళ్లి సందడి సినిమాలతో మెప్పించిన రోషన్ మేకా హీరోగా వచ్చిన సినిమా ఇది. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా అయితే చూసాను భయ్య. ఇప్పుడు రివ్యూలు ఎలాగుందో చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుందాం. సినిమా 1940s బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. హీరో వచ్చేసరికి మంచి ఫుట్బాల్ ప్లేయర్. మనోడికైతే ఎప్పుడైనా సరే ఇంగ్లాండ్ టీం తరఫున ఆడాలి, ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఏదో విధంగా అని చెప్పేసి డ్రీమ్ రోల్గా పెట్టుకుంటూ ఉంటాడు. సో దానికోసం కష్టపడుతూ ఉంటాడు. మనోడికి రాక ఒక ఛాన్స్ వస్తుంది. బట్ ఏంటంటే ఒక కారణం వల్ల అదైతే కొంచెం ఇబ్బందుల్లో పడి మనోడైతే అక్కడికి ఇంగ్లాండ్ వెళ్ళలేకపోతాడు. ఆ ఇంగ్లాండ్ వెళ్ళాలంటే మనోడు ఒక మిషన్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకవైపు జరిగే కదా. రెండో వైపు ఏం జరుగుతుందంటే ఇక్కడ బైరన్పల్లి అనే ఒక ఊరైతే ఉంటుంది తెలంగాణలో. అది మనందరికీ తెలిసిందే ఆ స్టోరీ కోసం. సో బైరన్పల్లి మీద ఇక్కడ రజాకారులు అయితే చాలా దాడి చేస్తుంటారు. వాళ్ళని ఏదో విధంగా అణిచివేసి వాళ్ళను కూడా వ్యతిరేకత లేకుండా కంప్లీట్గా వాళ్ళ వైపు తిప్పేసుకుని ఏదో విధంగా హైదరాబాద్ని భారతదేశంలో కలవనీయకుండా చేయాలని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదేమో ఇంకొక పక్కకి జరిగే కదా. అసలు మన హీరో ఈ బైరన్పల్లి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, చివరికి ఆ హీరో ఆ బైరన్పల్లి ఏదైతే గొడవ పడుతుందో నైజాం పాలనతో, సో ఆ గొడవని తను సొంతం చేసుకున్నాడా లేదా, ఒకవేళ సొంతం చేసుకుంటే ఆ తర్వాత ఏమైంది, చివరికి హీరో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇది మన కథ. ఒక పక్క ఫుట్బాల్ ప్లేయర్కి, ఇంకో పక్క అయితే పోరాటం చేసే వ్యక్తులకి, వీళ్ళిద్దరికి మధ్య ఒక కథ అయితే ముడిపెట్టాలనుకున్నాడు డైరెక్టర్. బట్ ఆ విధంగా అయితే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ముందుగా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. మెయిన్ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే విజువల్స్ భయ్య నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా మొత్తం మనం 1940sలోకి వెళ్ళిపోయామా అన్న రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్లో ఉన్నాయి విజువల్స్ అయితే. సినిమా మొత్తం మనకి ఆ కాలంలో గడిపిన రోజులు వాళ్ళకి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో అన్న ఫీలింగ్ని మనకి కళ్ళకు కట్టినట్లయితే చూపించి ఆ విధంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు సాంగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే తొలగొట్టాడు. మనోడు చాలా సీన్లు మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయినాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, అక్కడక్కడ బాగానే అనిపించినాయి. ఇంకా నెగిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఏంటంటే సినిమాలో స్లో ఫేజ్ నెరేషన్ ఉంది, చాలా స్లోగా ఉంటుంది నెరేషన్. సో దానివల్ల చాలామందికి అయితే ఎక్కకపోవచ్చు, ల్యాగ్ అన్న ఫీలింగ్ కూడా కలగచ్చు. విజువల్స్ ఎంత బాగున్నా సరే స్క్రీన్ ప్లే మాత్రం రేసీగా ఉంటేనే సినిమా ఓ రేంజ్లో ఉంటుంది, దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. బట్ మనం స్లో ఫేజ్ నెరేషన్ చేసేటప్పుడు మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఎక్కించుకోరు. ఇదైతే నాకు మైనస్ అనిపించింది. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే హీరో అసలు ఆ ఊరితో సంబంధం లేనట్టే, ఆ గొడవ తనది కాదన్నట్టే బిహేవ్ చేస్తుంటారు చివరి వరకు. సో దానివల్ల ఆ ఊరు గొడవకి హీరోకి రెండు అయితే మిక్స్ అవ్వలేదు. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఆ క్యారెక్టర్ అట్లానే బిహేవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మెయిన్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఇక్కడ నైజాం పాలనకి మరియు బైరన్పల్లి వాసులకి మధ్య జరిగే ఆ కాన్ఫ్లిక్ట్లో హీరో అయితే మాత్రం ఎంగేజ్ అవ్వలేకపోయాడు. నాకు అదొకటి కూడా మైనస్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఒక డీసెంట్గానే అనిపించింది. మనకి ఇంటర్వెల్ సీన్ వచ్చే వరకు ఏదో సోసోగా అలా స్లో పేజ్గా నడుస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ సీన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా చెయ్యని లేచింది. ఇంటర్వెల్ సీన్ అయితే నిలబెట్టింది ఫస్ట్ హాఫ్ని. అప్పుడు మనకు ఒక మంచి డీసెంట్ ఫస్ట్ హాఫ్ చూసామని ఫీలింగ్ అయితే కనిపించింది. అక్కడ వరకు అయితే మాత్రం స్లోగా ఏదో అలా నడుస్తూ వచ్చింది అంతే. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఆ తర్వాత మ్యూజిక్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ని అయితే మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయ్యాయి. అలా గిరగిరా సాంగ్ కూడా బాగానే ఉంది. ఇంకొక సాంగ్ ఏదో ఉందో పెళ్లి సాంగ్ ఒకటి, అది కూడా బాగానే అనిపించింది. మ్యూజిక్ వల్ల అయితే ఈ సినిమాకి చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. మనోడైతే నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడు కొన్ని సీన్లని, మిక్కీ జే మేయర్. విజువల్స్ కూడా బాగున్నాయి. బట్ ఇంకొంచెం రేసీ స్క్రీన్ ప్లే ఉంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నాకైతే ఈ సినిమా నచ్చింది. స్లో పేజ్గా ఉన్నా పర్లేదు, ఆ విజువల్స్ కోసం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కోసం అయితే చూడొచ్చు. మీరు కనుక చూడకపోతే థియేటర్లో అయితే చూసండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.